changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ప్రతిదినం మీరు దేవుని వాక్యాన్ని బట్టి ఎంతగానో దీవించబడుతున్నారని మీరు తెలియజేస్తున్న రిప్లైలను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. ఈ దినము ప్రపంచ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి స్త్రీకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది నా దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై సామెతల గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. నెనరు గల స్త్రీ ఘనత నొందును అనే మాటను బైబిల్లో గమనిస్తూ ఉన్నాం. నెనరు అనగా వివేకము, దైవిక భయము, దేవుని వాక్యానుసారంగా జీవించడం. ప్రియులారా, ఈరోజు చాలా మంది ఇటువంటి లక్షణాలు కలిగి ఉండలేకపోతున్నారు. స్త్రీ అనేక పాత్రలు పోషిస్తుంది. మొట్టమొదటిగా స్త్రీ కుమార్తె, కూతురు పాత్ర పోషిస్తుంది. వాక్యం వింటున్న మీ జీవితాల్లో ఎటువంటి కుమార్తెగా మీరు ఉంటున్నారు? బైబిల్ గ్రంథంలో చక్కటి కుమార్తె ఉన్నది. ఆమె పేరు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ యెఫ్తా కుమార్తెగా మనం గమనిస్తూ ఉన్నాం. యెఫ్తా కుమార్తె తన్ను ప్రభువుకు సమర్పించుకుంది. తండ్రి కోరిక మేరకు ప్రభువుకు సమర్పించుకుంది. ఈ రోజున చాలా మంది కుమార్తెలు మీ తండ్రి మాటకు లోబడుతూ ప్రభువును మీ సొంత రక్షకుడు అంగీకరిస్తూ తండ్రి మాట చొప్పున జీవిస్తున్నారా? రెండవదిగా స్త్రీ పోషించే పాత్ర ఏమిటి అనంటే సహోదరి పాత్ర. బైబిల్ గ్రంథంలో చాలా మంది సహోదరులు ఉన్నారు. అందులో చెప్పుకోదగ్గ సహోదరి ఎవరు అనంటే మిరియాము, మోషేకు అహరోనులకు సహోదరి. మోషే పరిచర్యలో ఎంతగానో, మోషే నాయకత్వంలో ఎంతగానో మిరియాము సహకరించింది. ప్రియులారా, ప్రియా దేవుని బిడ్డ, నీవు ఒక సహోదరిగా ఉన్నట్లయితే నీ తోబుట్టువులకు మంచి సహకారిగా ఉండాలి. మోషే చిన్నవాడుగా ఉన్నప్పుడు ఎంత చక్కగా కాపాడిందో, మోషే పెద్దవాడైన తర్వాత దేవుని ప్రజలు నడిపిస్తున్నప్పుడు కూడా అంతే ఆత్మీయంగా నడిపించడానికి మిరియాము ఒక ప్రవక్తిగా మారి దేవుణ్ణి ఆరాధించింది కదా. అట్టి విధంగా నీవు ఉండాలి. మూడవదిగా స్త్రీ యొక్క పాత్ర, మూడవ పాత్ర ఏమిటి అనంటే భార్య పాత్ర. కొంతమంది భార్యలు మంచికి ఉదాహరణగా ఉంటే, మరి కొంతమంది చెడ్డ భార్యకు ఉదాహరించబడిన వారుగా ఉన్నారు. మంచి భార్య ఎవరని ఆలోచన చేయగలిగినట్లయితే అబీగయలు, నాబాలు యొక్క భార్య. నాబాలు మొరటతనానికి వచ్చే శిక్ష నుండి, దావీదు ఉగ్రత నుండి, దావీదు ఆగ్రహం నుండి అబీగయలు దావీదును శరణు వేడింది, నాబాలు ప్రాణాలను కాపాడింది. వాక్యం వింటున్న నీ జీవితంలో ఎటువంటి భార్యగా ఉంటున్నావు? నీ భర్త మూర్ఖత్వాన్ని బట్టి ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించి దేవుని యొక్క రక్షణను, దేవుని యొక్క ఉచితమైన పాప క్షమాపణ కార్యాన్ని నీ ప్రార్థన ద్వారా నీ భర్త పొందుకోగలుగుతున్నాడా? అలాగే బైబిల్ గ్రంథంలో చెడ్డ భార్యగా మనం గమనిస్తూ ఉన్నాము యెజబెలుని. లేనిపోని ఆలోచనలన్నీ కూడా కలిగించి ఒక నిరపరాధ రక్తము చిందింపబడినట్లుగా అబద్ధ సాక్ష్యము చెప్పేవారిని ఏర్పరచమని తన భర్తకు ఉచిత సలహాలు ఇచ్చింది. ఉగ్రతను భర్త మీదకు మాత్రమే కాదు, బిడ్డల మీదకు కూడా తీసుకొచ్చింది. అటువంటి భార్యగా ఉండడానికి వీల్లేదు. నాలుగవదిగా స్త్రీ పాత్ర, నాలుగవ పాత్ర ఏమిటి అనంటే తల్లి పాత్ర. చాలా సందర్భాల్లో చాలా మంది మంచి తల్లులుగా ఉండరు. బైబిల్ గ్రంథంలో మంచి తల్లి ఎవరో అని ఆలోచన చేయగలిగినట్లయితే చాలా మంది పేర్లు చెప్పొచ్చు మనం. ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా మంది భార్యలు కూడా, ప్రిస్కిల కూడా మంచి భార్యగా ఉన్నది, మంచి తల్లిగా చెప్పొచ్చు. అంటే తిమోతి తల్లి, యునికే, దేవుని నామాన్ని మహిమపరచబడును గాక. యునికే మంచి తల్లిగా ఉన్నది. ప్రియులారా, బత్షెబ కూడా మంచి తల్లిగా ఉండి సొలొమోనుకి ఎన్నెన్నో విషయాలు తెలియజేస్తూ సామెతల గ్రంథం 31వ అధ్యాయం మొత్తం కూడా చెప్పుకుంటూ వచ్చింది. ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా మంది తల్లులు ఉన్నారు. నువ్వు ఎటువంటి తల్లిగా ఉంటున్నావు? తర్వాత స్త్రీ పాత్ర ఏమిటి అని అంటే కోడలి పాత్ర.
బైబిల్ గ్రంథంలో మంచి కోడలుగా రూతు కనబడుతూ ఉంటే, చెడ్డ కోడలుగా ఓర్పాను మనం గమనిస్తున్నాం. రూతు నయోమిని విడిచిపెట్టలేదు, కానీ ఓర్ప నయోమిని విడిచి వెళ్ళిపోయింది. ఈరోజు చాలా మంది ఓర్ప లాంటి లక్షణం కలిగి ఉండి అత్తకు శత్రువులుగా, అత్తకు దూరస్తులుగా, అత్త నుంచి కుటుంబాన్ని, కుమారుని కుటుంబాన్ని దూరపరిచే కోడళ్ళు ఓర్ప లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ రూత్ అయితే నయోమిని అంటు పెట్టుకుని ఉంది. కరువులో, కష్టాల్లో, నష్టాల్లో, కుమారుడు లేకపోయినా, భర్త లేకపోయినా రూతు నయోమినే అంటు పెట్టుకుని ఉంది. ఎటువంటి కోడలుగా నీవు ఉన్నావు? నీ అత్తని అంటు పెట్టుకుని ఉంటున్నావా, లేకపోతే దూరంగా పెట్టుకుని ఉంటున్నావా? ఆఖరిగా స్త్రీ పాత్ర ఏమిటి అని అంటే అమ్మమ్మ పాత్ర లేదా అవ్వ పాత్ర. బైబిల్ గ్రంథంలో కూడా ఒక చక్కటి అవ్వ ఉంది. ఆమె పేరేంటి అంటే లోయ, తిమోతి యొక్క అమ్మమ్మ లేదా అవ్వ. ఆమె కూడా చాలా ప్రార్థనాపరురాలుగా బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో లిఖితమైందంటే ఎంత గొప్ప భక్తి కనుపరిచి ఉండొచ్చో ఆలోచన చేద్దాం. దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నెన్నరుగల స్త్రీ ఘనతనుంది. దేవుని యందు భయము కలిగి ఉండి వివేకంగా నువ్వు నడుచుకున్నట్లయితే దేవుని ద్వారా ఘనత పొందుతావు. నీ జీవితంలో కూడా అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా, ఒక తల్లిగా, తోబుట్టువుగా, భార్యగా, కోడలుగా, అమ్మమ్మగా, అన్ని పాత్రల్లో దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొని అందరినీ మంచి దారిలో, సన్మార్గంలో నడిపించగలిగిన శక్తి దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. రాత్రికాల సమయాన ప్రభువా, వాక్యం వింటున్న ప్రతి స్త్రీని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి స్థానాల్లో ఏ విధంగా ఉండాలో బైబిల్ గ్రంథంలో అనేకమైన ఉదాహరణలను మా ముందు ఉంచి ఉన్నారు ప్రభా. మంచి ఉదాహరణల వల్లే వారి జీవితాలు ఉండినట్లుగా నీ కృపను దయచేసి తండ్రి. చెడ్డ స్త్రీ వలె, సలోమి వలె ఉండక అయ్యా ప్రభా, చెడ్డ తల్లి వలె, సలోమి వలె ఉండక తండ్రి, మంచి తల్లి వలె ఉండినట్లుగా నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Changing me and changing